హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ప్రైవేట్ జాబ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్నట్లయితే నిజంగా ఈ వీడియో మీకోసమే. సో ఈ రోజు మనం వచ్చేసి ఫిజిక్స్ వల్ల కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనం ఇది చూసుకున్నాం కదా, ఫిజిక్స్ వల్ల కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని. సో దీనికి గాను ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పోస్ట్ వచ్చేసి మీరు ఇంట్లోనే కూర్చుని జాబ్ చేసేయచ్చు. సో ఈ జాబ్ నేమ్ చూసుకున్నట్లయితే బ్యాచ్ మేనేజర్. సో ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే మీరు మినిమం డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎన్ని డిసిప్లిన్ అయితే సరిపోతుంది. అండ్ మీరు ఈ జాబ్ కి అప్లై చేయడానికి మీకు ఉండవలసిన స్కిల్స్ మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ ఆఫీస్, అవుట్లుక్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ మీద మీకు కొంతైనా నాలెడ్జ్ ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మీకు లీడర్షిప్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ టీమ్తో కలిసి వర్క్ చేయగలిగే కెపాసిటీ అనేది మీకు ఉండాలి. అండ్ డెడ్ లైన్ పాటిస్తూ ఇన్ టైంలోనే వర్క్ చేసి ఓనర్షిప్ తీసుకునే కెపాసిటీ కూడా మీకు ఉండాలి అనేసి చెప్తున్నారు. సో ఈ స్కిల్స్ కానీ మీకుంటే మీరు ఈ జాబ్కి వెంటనే అప్లై చేసేసుకోవచ్చు, నో డౌట్. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదేంటి అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ నుంచి ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా మీ ఈమెయిల్ ఐడికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. ఆ తర్వాత టెలిఫోన్ లేదా వీడియో ఇంటర్వ్యూ అయితే మీకు ఉంటుంది. సో ఈ పోస్ట్ కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలంటే వీళ్ళు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు, ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనేసి చెప్తున్నారు. సో ఇది చాలా మంచి అవకాశం కాబట్టి మిస్ చేసుకోకండి. మీరు అప్లై చేయాలనుకుంటే వెబ్సైట్ లేదా లింక్ ద్వారా అయితే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు, తీసుకోరు. అండ్ అప్లై చేసే ముందు నోటిఫికేషన్ మొత్తం అయితే మీరు క్లియర్గా చదువుకోండి. సో దాని తర్వాత మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 11th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ తర్వాత అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అండ్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే అప్లికేషన్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఇంట్లోనే కూర్చుని జాబ్ చేయాలి అనుకున్నా అండ్ ఫ్రెషర్స్ అయినా సరే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ మీరు ఎంత ట్రై చేస్తున్నా జాబ్కి సెలెక్ట్ కాలేకపోతున్నాం అనుకుంటే మీకు ఒక చిన్న టిప్ అండి. ఏంటంటే మీ రెజ్యూమ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ముందు మెరుగుపరచుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంటర్వ్యూ టైంలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. అండ్ నకిలీ కాల్స్ అండ్ ఈమెయిల్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. అసలు కంపెనీ వాళ్ళు ఎప్పుడు అప్లికేషన్ ఫీజెస్ అది అడగరు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అండ్ ఈ పోస్ట్కి గాను మనం చూసుకున్నట్లయితే August 11th, 2025 ఈ డేట్ లోపు అయితే మీ అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.